హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చల్లని సాయంత్రం అన్నమాట. మంచిగా ఇటైతే కూర్చొని ఉన్నాం మేము. మా వాళ్ళు అయితే మంచిగా ఆడుకుంటారు. మొత్తం అబ్బాయి ఉంది, లోపలేమో కరెంట్ లేదు, దోమలు కుడుతున్నాయి. ఇక మేమైతే బయట కూర్చొని ఉన్నాం. వీళ్ళని చూసి మా బుడ్డోడు గాబరి చెప్తాను. వాళ్ళైతే బ్యాట్ బాల్ ఆడుతుంటే ఇక నేను ఆడతా అన్నట్టు చేస్తాను. మొత్తం ఇట్లా గుమ్ము అటు చూసినా నువ్వు చేసి నువ్వు బాల్ పట్టినావు ఆమె పట్టదా మా బెట్లు అయితే చల్లది కాలొస్తాను. ఆయన అయితే ఇక నేను నిలబడి ఉంటే ఇక్కడ చేస్తా కూర్చొని ఇక్కడ కుర్చీ అయితే తీసుకొని ఇచ్చిండు. ఇటైతే రోడ్ వేసి కొంచెం మాకు కొంచెం మంచిగా అయింది పిల్లలకి ఆడడానికి. కానీ ఇక మా ఆయన చూసి ఎట్లా చెప్తాను, నీ బ్యాటరీ ఛార్జింగ్ లేదురా, ఛార్జింగ్ లేదట. మొత్తం అయితే ఇట్లా మా అబ్బాయి ఉన్నదన్నమాట. చల్లగా మంచిగా గాలి వస్తుంది. మా వాళ్ళు అయితే ఇటు బ్యాట్ బాల్ ఆడుతాను. చేతి పక్కన నేర్పిస్తాను. మా బుడ్డోడు అయితే ఒకటి ఎందుకు ఉరికిపిత్తవే అంటే తిన్నది అరగాల కదా, అటు ఇటు వాకింగ్ చేయని అని మా ఆయన చెప్తాడు. వీడికి ఇక వాళ్ళని చూసి వాళ్ళు ఇయ్యకు అట్టిగానే యాక్షన్ ఇట్లా చెప్తాను. ఏమైంది అందరిగా రోడ్ల మెయిన్ రోడ్ మాకు దగ్గర ఉంది కదా, ఇక రాకిట్లకు పోతారు అందరని. నేను ఇప్పుడే అంటే నువ్వు కూడా పో అని అంటాడు మా ఆయన. అయితే లేదు నేను ఇంకా ఇప్పుడే కదా మా దగ్గరే కదా, రాకి రోజైనా పోవచ్చు అని నేను అంటాను. అయితే అందరు పోతారని ఎందుకు అంటున్నావు అని చెప్తాను. ఆమె మా కృతిక బాబు చూడండి ఎట్లా ఉరుకుతుందో. రోడ్ల మీద ఈ పండుగల ఇక్కడ కూర్చుంటే అందరు ఎల్లంగా రాంగా అయితే మాకు కనిపిస్తారు అన్నమాట. ఒక్కటి ఇంకా కొడతలేదు, ఏవో మా ఆయన ఆడతాడట. ఇక నువ్వు ఆడతావా? నేను కూడా ఆడతా. ఇయ్యండి వచ్చిండు క్రికెటర్. ఇక అట్టిగానే వేస్ట్ అట్టిగానే ఒక్కటిగా కొట్టలే. కోళ్ళు అయితే అటు ఇటు తిరుగుతున్నాయి. ఇటు బ్యాంకు, హాస్పిటల్ ప్లస్ స్కూల్ ఉందన్నమాట. వీళ్ళు ఆడుడేందో కానీ మొత్తుకునుడే ఎక్కువ ఉంది. అందరు వెళ్తాను చిన్న చూసిన రాఖీకి. ఇప్పుడు పట్టుకున్నది బరాబర్ క్యాచ్. పిల్లలతోటి మంచిగా ఇట్లా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇక గిరాకీ ఉంటే ఏది కాదు. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాం కాబట్టి మా ఆయన ఇక పిల్లల్ని అయితే ఆడిపిస్తారు. ఇటు చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎవ్వరు లేరు. మా బుడ్డోడు అయితే ఒకటే ఏడుతానా. ఏమైంది అక్కడ కోతి చూడండి, అక్కడ ఏమో తింటాందే చిన్న. ఏం తింటాను మరి అటు మొత్తం పల్లె ప్రకృతిగా. ఇక్కడ మనం లేకపోతే ఇట్టేస్తుండే. అది బెటాలియం లేదు, ఒక్కడే ఉన్నది మరి. నిన్నే చూస్తుంది. హాయ్ చెప్పు. నువ్వు దానికి హాయ్ చెప్తా అన్నావా? కూరగాయలు బూడంకాయ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అది పండి లేదు, పండి ఉంటే నీ బ్యాటరీ ఛార్జింగ్ లేదురా. బుడ్డోడు అయితే ఆ కోడి పిల్లల్ని అటు ఇటు చూస్తాడు. కోళ్ళిగా లోపలికి వెళ్తున్నాయి. ఈవినింగ్ అయిపోయింది కదా, ఒక్కొక్కటిగా లోపలికి వెళ్ళిపోతాయి. చేనుల నుంచి కొంతమంది ఇంటికి వస్తారు ఇప్పుడే. ఇక చేని పని చేసుకునే వాళ్ళకైతే ఇప్పుడు సాయంత్రం అయినాకనే ఇంటికి వస్తారనమాట. సాయంత్రం ఇంటికి వచ్చి ఇప్పుడు వండి తినడం అంటే చాలా కష్టం. ఇక చాలా కష్టం అనిపిస్తుంది. ఆ కష్టాన్ని నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు అనమాట. చేనుల పని చేసి పొద్దంతా కష్టపడి మళ్ళీ ఈవినింగ్ వచ్చి అన్నం కూర అయితే అయింది. ఇక మా ఊళ్ళో అయితే అన్నం తింటారు. ఎట్లున్నది కర్రీ?
పొద్దున కోసం ఇప్పుడే ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట. ఆల్రెడీ అలచింతకాయలు ఒలిచిన. ఇక పొద్దున లేవడం అయితే లేదు అసలు, లేకుంటే మా ఆయన ఫటాఫట్ పొద్దున్నే ఒలిచేస్తాడు. కానీ లేవడమే లేట్ లేస్తున్నాం కదా, మళ్ళా కూరకి పొద్దున్నే ఇరవాలంటే కుదరది. అందుకోసమే ఇప్పుడే ఇచ్చేసిన మా ఆయన షాప్లో. అవి దోసకాయలు, ఇవి కీర దోసకాయలు ఇప్పుడు మంచిగా ఉంటాయి, ఫ్రెష్ కదా. వాటి మీద అయితే అసలు మందే వేయరు, మంచిగా ఎవరో ఒకరు తినిపించాలట. మా బుడ్డోడు లేచిండు, ఇక మా ఆయన తినిపిస్తాను. ఏమైంది? నిద్ర వస్తుంది. స్కూల్లో అయితే మంచిగా పండుకుంటుండే, ఒక టైం పడుకోబెడతారట. ఇంట్లో ఉండి కూడా పడుకోలే ఈమె కదా. నేను మాట్లాడుతుంటే మా బుడ్డోడు మా ఆయన వంక చూస్తాడు. ఇక ఈరోజు కొద్దిసేపు అయినా ఎత్తుకోలే అని చూస్తాడు. ఇప్పుడు అప్పటి నుంచి ఎత్తుకోలే ఇక నువ్వు కదా. టమాటా కూర అయితే చేసిన. ఇక కూర చేసిన తర్వాత అయితే అలచింతకాయలు తెచ్చి ఇచ్చిండ్రు. తర్వాత మా అన్నయ్య ఏమో బీరకాయలు, అదేంది చిన్న, అది ఒకసారి చూపెట్టు. ఇది మా సైడ్ నక్క దోసకాయలు అంటారు. ఇక మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అందరం అయితే అన్నం తినేసాము. ఇక మా బుడ్డోడు అయితే పడుకున్నాడు. ఎంతసేపు పడుకుంటాడో తెలియదు. ఒకవేళ లేస్తే 10:30కి లేచేస్తాడు, లేకుంటే 9:30 కల్లా లేచేస్తాడు. ఇప్పుడైతే పడుకున్నాడు. చూపెట్టాడు మంచిగా. ఇక రాత్రి అంతా పడుకున్నట్టు మంచిగా పడుకున్నాడు. ఇక మా కృతిక పాప, చైత్ర పాప అయితే పడుకోవడానికి రెడీ అవుతున్నారు. మా అన్నయ్య పంపించిండు, ఇవి తీసుకొచ్చి ఇచ్చిండు. మిరపకాయలు కూడా కాస్తున్నాయట. ఇక మిరపకాయలు ఏం కొనకు, అన్నీ వెళ్తానే ఉండి టమాటాలు తీసుకునిరా, కూరగాయలు అయితే ఉన్నాయి కదా అని చెప్తాడు. ఇవైతే మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చిండు కాకరకాయలు. ఆల్రెడీ ఒక పూట కూర చేసేసిన, మళ్ళీ కొన్ని మిగిలినాయి అన్నమాట. కాకరకాయకి అసలు పురుగే పట్టేది కాదు, కానీ ఈ మధ్య అసలు కాకరకాయలు కూడా పురుగు పడుతున్నాయి. వాళ్ళు చూడలేదు అనుకుంటా. నేను కోసేటప్పుడు కూడా కొన్ని పురుగులు వెళ్ళినాయి అన్నమాట, చూసి కొయ్యబడతాయి. పల్లెటూరులో ఉంటే ఇవన్నీ అంటే డబ్బులు లేకుండా, ఖర్చు లేకుండా ఇస్తారనమాట. ఇక ఎండాకాలంలో అయితే కొంచెం తక్కువ పెడతారు, కొంతమందే పెడతారు. రేట్లు కూడా ఉంటాయి కదా. ఇక మనం ఇమ్మనడానికి కూడా కొంచెం అటు ఇటు చేసుకుంటాం. ఇక వాళ్ళు కూడా ఇవ్వడానికి అటు ఇటు చేస్తారు, ఇచ్చే వాళ్ళే ఇస్తారు ఇవైనా. ఇక మా వాళ్ళు అయితే పెట్టరు, మా వాళ్ళకైతే నీళ్ళు తగ్గట్లేదు. అందుకోసమే ఎండాకాలం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక చలికాలం, వానాకాలం అయితే కూరగాయలకి కొరతే లేదు. మంచిగా డబ్బులు పెట్టకుండా మంచిగా అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. పల్లెటూర్లలో ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇక సిటీలల్లో అన్నీ కొనబడుతుంది నీళ్ళతో సహా. ఇక్కడ పల్లెటూర్లలో అయితే అన్నీ ఫ్రీ అన్నమాట. ఇవైతే వేరే వాళ్ళ చేన్లు అయ్యట. మా ఊడు ఇవి బీరకాయలు ఇస్తే వాళ్ళేమో తీసుకెళ్ళు అని పప్పులు వేసుకోవడానికి ఇవి ఇచ్చిండట. 4-5 తీసుకొచ్చిండట. అయితే 2 నా కోసం తీసుకొచ్చిండు. ఇవైతే ఇంకా మంచిగా పండితే ఇంకా మంచిగా ఉంటాయి. వీటితో అయితే నేను ఒకసారి పప్పు చేసుకున్నా. ఇంకేమేమి చేయొచ్చో మీరైతే కామెంట్ చేయండి. నాకు ఓన్లీ పప్పు చేయడమే తెలుసు, వేరేదైతే తెలియదు. ఇక్కడ క్లీన్ చేసినందుకైతే నాకు కొంచెం మంచిగా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ దీపం పెట్టుకోవడానికి కూడా నాకు ప్లేస్ కొంచెం సరిపోయింది, లేకుంటే ఇక్కడనే బీరువా, నేను అక్కడ కరెక్ట్గా నిలబడే దీపం కూడా పెట్టచ్చు లేదనమాట. ఇక నేను దీపం పెట్టే టైంలో మా ఊళ్ళేమో నేను మొక్కుతా అని మా కృతిక పాప ఉంటే ఆగమాగం చేసేది. ఇప్పుడైతే మంచిగా ప్లేస్ అయిందనమాట. ఈ బుడంకాయ కూడా మీకు వీడియో తీసిన. మా ఆయన పచ్చడి పెట్టడానికి తీసుకురమ్మన్నాడు, కానీ పచ్చడి పెట్టే రకం అయితే లేదు. ఇది కొంచెం పండినట్టున్నదని తీసుకొచ్చింది. ఇది 2 రోజులు ఇట్లనే ఉంచితే పండుతుంది, ఇక తినచ్చు మంచిగా. చక్కెర వేసుకొని మంచిగా తినచ్చు. కానీ మా ఇంట్లో చక్కెర నాట్ అలౌడ్ కాబట్టి చక్కెర ఎట్లయితే ఫుల్ పెరుగుతున్నాయి. మీ దగ్గర కూడా ఎట్లున్నాయో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే ఇక 70 రూపాయలు అయింది కదా, 70 రూపాయలు అయింది. ఇక షాప్లో కూడా కొనడానికి కొంచెం అటు ఇటు చేస్తున్నారు.
మీకు ఏమైనా సౌండ్ వినబడుతుందా? శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, మా దగ్గర అయితే భజనాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. 4 గుడాలు ఉన్నాయి కదా, 2 గుళ్ళు ఉన్నాయన్నమాట. హనుమంతుని టెంపుల్ ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇటుది మీకు వినబడుతుంది కావచ్చు. ఇక ఎప్పుడు డైలీ చేస్తారు కానీ కొంచెం ఇప్పుడు పనులల్లో బాగా బిజీ ఉంటారు కదా, కొంతమంది వెళ్తారు, బాగా మంది అయితే వెళ్ళరు, వెళ్ళే వాళ్ళే వెళ్తారు. ఇక ఇప్పుడు 9:30కి స్టార్ట్ చేసి 12 వరకు ఉంటారు, తర్వాత అయితే బంద్ చేసి పోతారనమాట. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక కథలు చెప్పడం, దేవుడి కథలు ఉంటాయి కదా కొన్ని, అవి చెప్పడము, లేకుంటే ఏమో చదువుతారు, నాకు కూడా అంత తెలియదు. నేను కూడా కీర్తనలు చదువుతారు. ఇక హరిపాట అంటారు మా దగ్గర, మంచిగా ఆడతారనమాట. ఇక మేమైతే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి వెళ్ళడం మానేసిన, లేకుంటే ముందు వెళ్ళేదాన్ని. ఇక వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళు అసలు శుద్రనియట్లేదు. మా బుడ్డోడు అయితే మరీను ఇక ఇప్పుడైతే వెళ్ళడం లేదు. ఎప్పుడో ఒకసారి మా ఆయన వెళ్తాడు, అప్పుడప్పుడు వెళ్తాడు అనమాట. గణేశుని దగ్గరికి దేవి నవరాత్రులు అప్పుడు అయితే కంపల్సరీ వెళ్తాము. ఇప్పుడైతే ఇక వెళ్ళడం కష్టం. ఈ సంవత్సరం అయితే ఇక గణేశుని దగ్గరికి కూడా, దేవి నవరాత్రికి కూడా వెళ్ళడం కష్టమే. ఇవైతే నైటీలు మావిడకి ఇచ్చిన గిఫ్ట్ నేను అంత లేదు. ఇవైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తీసుకున్నాను. ఎవరు చేసిండ్రు? నువ్వే చేసినావు కానీ చెప్తున్నా. ఇక మా మరదల్ని కొట్టుకొని తీసుకురమ్మంటే కొట్టుకొని తీసుకొచ్చింది అనమాట. ఊకే 2 నైటీల మీదనే మొత్తం గడిచిపోతుంది. ఎట్లుందో కామెంట్ చేయండి. నాకు బాగా నచ్చి తీసుకున్నా. ఇదైతే కుట్టు పడతలేదు వదిన, నీ మిషన్ మీద పడుతుందా? నా మిషన్ కొంచెం ఖరాబ్ అయినట్టు ఉండదని ఒక్కటే కుట్టు కొట్టి తీసుకొచ్చింది. నేను తోకలు రాలేదు కదా, ప్యాకెట్ వచ్చిందా? ప్యాకెట్ అయితే వచ్చినాయి, తోకలు కూడా వచ్చినాయి. ఇవైతే మీషో నుంచి తీసుకున్నాను. ఇంకొకటి బ్లాక్ కలర్ ఉంది. ఎవరు కొన్నా చెప్పు. నువ్వే కొన్నా. ఎవరు కొంటారు మరి? ఎవరు కొంటారు చెప్పావు అంటున్నావు. ఎవరు కొంటారు? నువ్వే కొంటావు. ఒకటి బ్లాక్ కలరు, ఇంకొకటి పింక్ కలరు. ఇక వర్షాకాలం కదా, అసలే ఉల్లారతలేవు బట్టలు. ఇక ఉల్లారని రోజు డ్రెస్సు లేదా ఇక చీర కట్టుకోవాల్సి వస్తుంది. చీర కట్టుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నా. పాలు తాగబెట్టడానికి ఊకే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక పిల్లలు ఉంటే చీర కట్టుకోవడానికి. కొందరేమో చీర కట్టుకోవచ్చు కదా, ఏంది ఊకే ఈ నైటీల మీద అని మా పల్లెటూర్లలో ముసలమ్మలు అంటూ ఉంటారు. ఏం నైటీ గోడ సంచి చేసుకున్నట్టు అంటారు. నన్ను అయితే ఇక అంటారనమాట. ఇక ఇప్పుడైతే చీర కడతలేను. ఇక ఫీడింగ్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక నైటీలు అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి షాప్లో కూడా ఉంటాం కదా, అందుకోసం బాగా ఇబ్బంది అనిపిస్తుంది. నైటీలు అంటే పర్ఫెక్ట్, ఎటు పోదు ఎటు కదలది. ఇదైతే బాగా లెంత్ ఉన్నది. ఇది కొంచెం కొట్టేసి తీసుకొచ్చింది. వేసుకొని చూపిస్తాను తర్వాత ఎట్లున్నాయో కామెంట్ చేయండి. 2 ఇంకా ఇది బ్లాక్ కలర్ వస్తుంది అనుకున్నా కానీ ఇది నేవీ బ్లూ కలర్ వచ్చింది. కొంచెం మైలకు తగ్గట్టు ఇది సెట్ అవుతుంది. ఇక్కడ కూర్చున్నా ఇక్కడ పొర్లినా ఏం కాదు. ఇదేమో కొంచెం జాగ్రత్తగా కూర్చోబడుతుంది, మొత్తం కనిపిస్తుంది. మట్టి అంటే మరకలు కనిపిస్తాయి కదా. నేను కొన్ని రోజులు వేసుకున్నా కదా, అవి 2 నైటీలు, ఇవి 2 నైటీలు అయితే తీసుకున్నా. ఈ ఫ్రాక్ నైటీస్ అయితే ఆశీర్వాద్లోనే తీసుకున్నా. మా అమ్మ తీసుకొచ్చింది ఇవి. ఇక ఇవేమో మా ఆయన కొన్నాడు, ఇవేమో మా అమ్మ తీసుకొచ్చింది. నేను ఒకటి కూడా కొనలేదు. వెళ్ళి డెలివరీ అయిన తర్వాత అయితే ఇవి 2 బాగా వాడుతున్నా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఈ నైటీస్ లాంటివి 2 ఉన్నాయి కదా, అవి వాడినా. ఇక డెలివరీ అయినప్పటి నుంచి ఇవి వాడుతున్నా. ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు పల్లెటూరులో ఉంటే మీకు కూడా ఇస్తారో లేదో కూరగాయలు కామెంట్ చేయండి. సిటీలో వాళ్ళకైతే ఇక దొరకడం చాలా కష్టమే, అన్నీ కొనుక్కోవాల్సిందే. మేము ఎండాకాలంలో ఎట్లా కొనుక్కుంటాం, వాళ్ళు ఇక ఎండాకాలం లేదు, చలికాలం లేదు, వర్షాకాలం లేదు, అన్ని కాలాల్లో అయితే కొనుక్కోవాలా. మీ దగ్గర ఇస్తారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఆనపకాయలు, చిక్కుడుకాయలు, కందికాయలు వెళ్తే అవి కూడా ఇస్తారనమాట. ఇప్పుడైతే పెసరకాయలు ఎండిపోతున్నాయి. ఇక పెసరకాయలు కొంతమంది తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అవైతే ఒలిచి ఒకరోజు గారెలు కూడా చేసిన, మీకు అందరికీ అయితే వీడియో కూడా పెట్టేసిన అనమాట. ఇంకా ఈరోజు ఇస్తా అన్నారు, వాళ్ళైతే చేనికి పోలేదట, రేపైతే తీసుకొచ్చి ఇస్తా అని చెప్పింది. ఇక మా పిల్లల్ని చూసి చాలామంది ఇస్తారనమాట. మాకు చేన్లు అవి లేవు కదా, అందుకోసమే ఇక ఎక్కువ మంది ఇవ్వడానికి ట్రై చేస్తారు. మేము కూడా తీసుకుంటాం కాదనకుండా. మీకు కూడా ఇస్తారు లేదా కామెంట్ చేయండి.
ఇదైతే పండడానికి 2 days పడుతుంది. 2 days తర్వాత ఎట్లా ఉంటుందో మీకు చూపెడతాను. ఈరోజు సాయంత్రం అయితే ఇలా గడిచిపోయింది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే నైటీలు ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక మా ఆయన అయితే నేను కొన్నా అంటున్నాడు. ఇక మా ఆయన కాకపోతే ఎవరు కొంటారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము ఇంకో బ్లాగ్లో అయితే మేము ముందు ఉంటాము. బాయ్.